బోటి పెసలు. ఇది బోటి వేడిళ్ళల్లో వేసి బాగా దీని పైన ఉన్నదంతా తీసేసి బాగా కడుక్కొని మళ్ళీ ఒక ఉల్లిపాయ కట్ చేసేసి మళ్ళీ బాగా పిసికి కడగర్లే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇల్లు వేసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇట్లా మంచిగా కడుక్కున్నాక చిన్న చిన్న ముక్కలు చేసి మళ్ళీ కడుక్కోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దీన్ని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే నేనైతే 6-7 సార్లు కడుక్కుంటా. మీరు కూడా అట్నే కడుక్కోండి శుభ్రంగా. ఇప్పుడు ఇలా నీట్గా మంచిగా కడుక్కోవాలి. నేనైతే ఒక 5-6 సార్లు కడుక్కున్నాక మంచిగా కడిగినాక ఉల్లిపాయ వేసి బాగా రాసి కడిగినాక ఇప్పుడు నేను కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నా. కుక్కర్లో వేసి ఉడకబెట్టేటప్పుడు మనం నీళ్ళు ఏం పోయొద్దు, దీని నీళ్ళే సరిపోతాయి. ఒక 7-8 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టిన ఒక 7-8 విజిల్లు వచ్చేదాకా ఉంచండి. మరి అంత ఆయిల్ కాదు, మరి అంత సిమ్లో కాదు, మీడియంలో ఉంచండి. మన 9 విజిల్లు అయితే అయిపోయినాయి. నేను 9-10 విజిల్లు పెట్టిన ఒక 1/2 కేజీ బోటి ఇది. ఇప్పుడు దీన్ని కర్రీ చేస్తాం. ఇప్పుడు బోటి ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఈ బాండ్ పెట్టుకొని ఇప్పుడు 4 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం నూనె వేడి కాగానే ఒక ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయాలి. ఇది కొంచెము వేగాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం వేగినాయి. వేగినాక మనము 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా కొంచెం ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. మన రుచికి సరిపోయేంత. ఒకటి సగం వేసిన. ఇక్కడ ఒక చిన్న టీ స్పూను పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగంగానే ఇప్పుడు మనం ఉడకబెట్టిన బోటి వేసుకోవాలి. ఇప్పుడు బోటి వేసుకున్న తర్వాత ఇది ఉడకనివ్వాలి మంచిగా నూనెలో. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. మేమైతే కారం కొంచెం ఎక్కువనే తింటాము. మీరు రుచికి సరిపోయేంత వేసుకోండి. నేనైతే ఈ 1/2 కేజీ బోటికి 8 టీ స్పూన్లు కారం వేసుకున్నాం. ఎందుకంటే మేము కారం కొంచెం ఎక్కువ తింటాం. మీరు రుచికి సరిపోయేంత వేసుకోండి. కొంచెం కారం ఉడకంగానే ఒక పిడికెడు
ఒక పిడికడంతా పుంటికూర వేసుకుంటున్నాం. దీన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా నూనెలో బాగా ఉడకనిస్తే పుంటికూర ఈ బోటికి పట్టుకొని మంచిగా రుచిగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్న టమాటా వేసుకుంటుంది. చివరకు మూత పెట్టుకుంది. ఇప్పుడు టమాటా కూడా ఒక 2 నిమిషాలు తర్వాత కలుపుకొని టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ బోటిని బాగా కలుపుకొని మనం బోటి ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి పోసేయాలి. వాటర్ పోసి బాగా కలుపుకొని దీంట్లో కొంచెము ఇప్పుడు మనము కొంచెము గరం మసాలా, కొంచెము ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అది గరం మసాలా ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేసినది. మేము బయట నుండి తీసుకురాము, ఇంట్లో తయారు చేసిన పొడి వేసిన. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ బోటి కూర ఉడికిపోయింది, మనకు దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కలిసిందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. నేను కూడా చూస్తున్నాను. నాకైతే కారం సరిపోయింది, ఉప్పు కొంచెం తక్కువ పడ్డది. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, సగం తీసుకుని. పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే. మేము ఎందుకంటే కారం ఎక్కువ తింటాం, మీరు తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకోండి. మన కర్రీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. మన స్టవ్ ఆపేసుకుంటుంది. ఇప్పుడు మన పుంటికూర బోటి రెడీ అయిపోయింది.